హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడే ఫ్రెష్గా ఒక న్యూస్ అందింది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక మీడియా పర్సన్ అడిగినప్పుడు ఇలా మీరు కొన్న విద్యుత్ పైన టీవీ ఛానళ్ళు, మీడియాలో, పత్రికల్లో చాలా అభియోగాలు వస్తున్నాయి. 1750 కోట్లు లంచం తీసుకున్నారంటూ మాట్లాడుతూ ఉన్నారు. విద్యుత్ ఒప్పందాలపైన, సెకీతో మీకు జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాలపైన అదాని దగ్గర మీరు 1750 కోట్లు తీసుకున్నారంటూ అభియోగాలు వస్తున్నాయంటూ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ, అలా ఎవరైతే తప్పుగా ప్రచారం చేశారో వాళ్ళపైన నేను లీగల్ నోటీస్ పంపిస్తున్నాను, డిఫమేషన్ కేసెస్ అనేది వేస్తూ ఉన్నాను. అదే డిఫమేషన్ అంటే పరువు నష్టం దావాలు వేస్తాను, 100 కోట్ల కన్నా ఎక్కువ వేస్తాను అంటూ చెప్పడం జరిగింది. చెప్తారు చేస్తారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తాడనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాస్తవం. ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు డిఫమేషన్ కేసు వేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి కండిషన్స్ కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను. డిఫర్మేషన్ కేసు వేసిన తర్వాత కండిషన్స్ ఏమున్నాయని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. తప్పుడు కథనాలు ప్రచురించినందుకు గాను ఈనాడికి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ నోటీసు పంపించడం జరిగింది. ఏమనంటే, క్షమాపణలు చెప్తూ మీ ఫ్రంట్ పేజీలో కాలం రావాలి, బేషరతుగా ఎటువంటి ఇందులో కండిషన్స్ ఉండకూడదు. అంటే మేము అలా అనుకుని ఇలా చెప్పాము, ఇలా అనుకుని అలా చెప్పాము, పోయి నేనే క్షమాపణలు చెప్తాను అని నంగి వేషాలు వేయకుండా బేషరతుగా మీరు క్షమాపణలు చెప్పాలి. అలా కాని పక్షంలో 100 కోట్ల పైన మీరు నాకు డిఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తున్నట్టు ఆంధ్రజ్యోతికి, ఈనాడు పేపర్స్కి నోటీసులు పంపించడం జరిగింది. చూశారు కదా, విద్యుత్ ఒప్పందాలు సఖీతో జరిగితే అదానీ దగ్గర 1750 కోట్లు తీసుకున్నారంటూ అటు చంద్రబాబు నాయుడు, ఇటు అన్ని పేపర్స్, సోషల్ మీడియాలు, టీడీపీ ఛానల్స్ ముక్తగండంతో అరిచి గీపెట్టాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే వారికి కంపల్సరిగా ఇవి జరగాల్సిందే. పేపర్లో ఫ్రంట్ పేజీలో క్షమాపణలతో వస్తేనే నేను ఉపేక్షిస్తాను, లేదంటే మిమ్మల్ని నేను ఉపేక్షించిన, అది కూడా బేషరతుగా, ఎటువంటి షరతులు లేకుండా మీరు నాకు క్షమాపణలు చెప్పాలి, నా పైన మోపిన అభియోగాలకు గాను మీరు క్షమాపణలు చెప్పి తీరాలి అంటూ లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. చూద్దాం ఏమవుతుందో. బేషరతుగా క్షమాపణలు చెప్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురిస్తాయా, లేదంటే 100 కోట్ల దావా కోసం 100 కోట్ల డిఫర్మేషన్ వేస్తే వాటి చుట్టూ తిరిగి గెలుస్తాయి అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ఒకటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఏదైనా చెప్పాడంటే అది చేస్తాడు. అది ప్రజలకైనా, కార్యకర్తలకైనా, ప్రత్యర్థులకైనా. అది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్. అది తెలిసినోడు కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. దయచేసి ఇప్పుడు ఎవరైతే పోలీసులు సోషల్ మీడియా పైన అరెస్టులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గతంలో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ దాక్కున్నా, సప్త సముద్రాల వెనక దాక్కున్నా కూడా తీసుకొస్తాను, జస్టిస్ చేయించి పంపుతానని చెప్పడం జరిగింది. అన్నీ ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒక మొండోడు ఒక రాజు కన్నా బలవంతుడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. అదే మొండోడే రాజు అయితే ఇంకా ఆలోచించడానికి ఏముంది? అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇకపైన ప్రతి ఒక్కరు కొద్దిగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.